నెక్స్ట్ మిగతా వార్తల్లో ముచ్చర్ల ఫార్మాసిటీకి భూదాన్ భూములు ఇచ్చిరట. 250 ఎకరాలు అప్పనంగా కలిపేసి పరిహారం. ఇతర అవసరాలకి ఈ భూములు వాడొద్దని చట్టం ఉన్నది. లబ్ధిదారుల జాబితాలో మాజీ ఎమ్మెల్యేల భార్యలు ఉన్నారట. ఎస్కో ఎవరు ఇప్పుడు ఆ భూదాన్ భూములని ముచ్చర్ల ఫార్మాసిటీకి ఇచ్చేసారు. ఆ భూదాన్ భూములు మా భూములని క్లెయిమ్ చేసుకొని పరిహారం తీసుకున్నారట. మాజీ ఎమ్మెల్యేల భార్యలు ఉన్నారట. సిగ్గు శరం ఏమైనా ఉన్నది మీకు? ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం. అది భూదాన్ భూమి అని తేల్చిన ఆర్టీఐ రెవెన్యూ రికార్డుల్లో పట్టాభూమిగా ఎంట్రీ. స్పష్టత తేలక ముందే నష్టపరిహారం చెల్లింపు. ఈ తతంగం వెనుక అప్పటి కలెక్టర్ ఆర్డీఓ న్యాయం చేయాలని లోకాయుక్తకు తాటిపర్తి రైతుల మొర. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముచ్చర్ల ఫార్మాసిటీ, దీనికోసం 15,000 ఎకరాలు సేకరించిన కేసీఆర్. ఇప్పుడు ఆ 15,000 ఎకరాల్లోనే వీళ్ళు ఫార్మాసిటీ అని ప్లాన్ చేస్తున్నారు. సరే, మన 4th సిటీ అని. కందుకూరు, యాచారం మండలాల్లో సేకరించిన వేలాది ఎకరాల భూమి నష్టపరిహారం చెల్లింపుల్లో అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే ఫిర్యాదులు వచ్చినాయి. తాజాగా భూదాన్ భూములకు కూడా నష్టపరిహారం చెల్లించాలన్న ఫిర్యాదులు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తిలో 250 ఎకరాల భూదాన్ భూములను ఫార్మాసిటీలో కలిపేశారు. ఆ భూదాన్ భూములు క్లెయిమ్ చేస్తూ వాటికి వచ్చిన పరిహారాన్ని మాజీ ఎమ్మెల్యేల భార్యలు కూడా తీసుకున్నారట. ఏమనాలి వీళ్ళని?